గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే పాపం ఏడ కూడా మాట వినే పరిస్థితి లేదు అనుకోవచ్చు. ఎందుకంటే రోజుకొకరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక పర్టికులర్గా నేను మాట్లాడుతున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిజంగానే ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా అర్థం కాని సిట్యుయేషన్. ఎందుకంటే కేసు కూడా నడుస్తోంది వీళ్ళ మీద. అండ్ సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ కూడా ఉంది. అండ్ మొదటగా ఎవరి మీదైనా అనర్హత పడుతుంది అంటే ఖైరతాబాద్కి సంబంధించిన గతంలో బీఆర్ఎస్ నుంచి ఎలక్ట్ అయినటువంటి దానం నాగేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ తీసుకొని ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేశారు. సో డైరెక్ట్గానే ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వేటు పడేదే దానం నాగేందర్ పేరునే అనేది చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులే కాదు, అంటే లాయర్స్ కావచ్చు ఆర్ లా ప్రకారం చూస్తే కూడా ఖచ్చితంగా అనర్హత వేటుకి మేబీ దానం నాగేందర్ గురి కావచ్చు అనేది చాలామంది మాట్లాడుకుంటున్న సిట్యుయేషన్. సో మొన్న మనకు తెలుసు డైరెక్ట్గానే సీఎం రేవంత్ రెడ్డి మీదనే ఆయన కామెంట్ చేశారు. ఆర్ హైడ్రాకు సంబంధించి ఎప్పుడైతే ఖైరతాబాద్లో కూల్చివేతలు జరిగాయో అప్పుడే ఆయన కొంత ఘాటుగానే విమర్శించిన పరిస్థితి. అప్పుడు అతని వ్యాఖ్యలు కూడా అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలు కూడా పూర్తిగా వైరల్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే ఖైరతాబాద్లో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హైడ్రా తొలగిస్తూ వస్తోంది. సో అప్పుడే దానం నాగేందర్ ఎప్పుడైతే హైడ్రా చేరుకుని అక్కడ కూల్చివేతలు జరుపుతోంది అప్పుడే వచ్చి ఆయన పూర్తిగా మా ఏరియాకి రావడానికి వీల్లేదు అంటూ అధికారులకే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడిన పరిస్థితి. సో అప్పుడు ఈ కామెంట్స్ అన్నీ కూడా రచ్చకు క్రియేట్ అయ్యాయి. అండ్ పూర్తిగా చాలామంది అప్పుడు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పేదల పక్షాన నేను ఉంటాను, ఖచ్చితంగా నా బస్తీకైతే రావద్దు, నా ఏరియాకైతే రావద్దు, నా నియోజకవర్గానికైతే రావద్దు, ఇక్కడ కూల్చివేతలు చేయడానికి వీల్లేదు అంటూ డైరెక్ట్గానే దానం నాగేందర్ అధికారులకే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక హైడ్రా విషయంలో ఆయన దూకుడిని చూస్తుంటే ఏ పార్టీలు ఉన్నాము, వేటు పడుతుందా లేదా ఇదేమీ పట్టించుకోకుండానే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీదనే ఇప్పుడు ఆయన అధికార పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి అధికార పార్టీ వాళ్ళని ఎదిరించినట్టు అయింది. సో దీనిపైనే రచ్చ అయితే క్రియేట్ అవుతోంది. సో పేదల ఇండ్లను కూలుస్తామంటే ఊరుకోము, అవసరమైతే జైలుకు కూడా పోతా, కానీ నేను కాంప్రమైజ్ కాను, నా ఇంట్లో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మొన్నటి వరకు అధికారులను బెదిరించి ఆల్మోస్ట్ సీఎం రేవంత్ రెడ్డిని ఎదురించే మాటలు మాట్లాడినరు అనేది మొన్నటి వరకు ఒక చర్చ అయితే నడిచింది. ఇప్పుడు ఏకంగా నా ఇంట్లో వైఎస్ అట్లాగే కేసీఆర్ ఫోటో ఉంది కానీ ఇంకా రేవంత్ రెడ్డి ఫోటో రాలేదు అనేటువంటి మాట చెప్పిండ్రు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఆల్ ఆఫ్ సడన్గా ఇంత రియాక్షన్ ఎందుకు వచ్చింది, ఇంత రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది అనేది కూడా అర్థం కాని సిట్యుయేషన్. మరోసారి దానం నాగేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆర్ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు అని అనుకోవచ్చు. ఇప్పుడు సొంత పార్టీలో ఈ వ్యాఖ్యలన్నీ కూడా సంచలనంగా మారిపోయిన సిట్యుయేషన్. అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇట్లాంటి మాటలు దానం నాగేందర్ ఎందుకు మాట్లాడారు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఈ వ్యవహారాన్ని పూర్తిగా పిసిసి చీఫ్ దానం వ్యవహారాన్ని మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి తీసుకువెళ్లారు. అండ్ ఆ తర్వాత అధికారులను ఉద్దేశించి కూడా ఆయన గతంలోని కూడా మాట్లాడారు. కాబట్టి ఇంకా పార్టీ చర్యలు ఏమైనా తీసుకుంటుందా లేదా ఏం చేయబోతోంది అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఆపరేషన్ రోప్లో భాగంగా అయితే ఇటీవల కాలంలో చింతల్ బస్తీలో అక్రమ నిర్మాణాలను జిహెచ్ఎంసీ అధికారులు కూల్చేసిన టైంలో ఒక రకంగా ఎదిరించి అధికారుల మీదనే మాట్లాడిన పరిస్థితి. పూర్తిగా ఆయన ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు, నా బస్తీలో అయితే అడిగిపెట్టద్దు, నా నియోజకవర్గానికైతే రావద్దు అనేటువంటి మాట చెప్పిండు. ఈరోజు ఏకంగా మా ఇంట్లో ఆర్ నా ఆఫీస్లో ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంది, యాజ్ వెల్ యాజ్ కేసీఆర్ ఫోటో ఉంది, కానీ ఇంకా రేవంత్ రెడ్డి ఫోటో నేను ఇంకా పెట్టలేదు అనేటువంటిది